విశాఖపట్నం మధురవాడ జీవీఎంసీ 5వ వార్డు పరిధిలో గల వైఎస్ఆర్ కాలనీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొదట జీవీఎంసీ పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేస్తూ అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడి ఇటువంటి పార్కును ప్రారంభించడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ భీమిలి బీసీసీఎల్ అధ్యక్షులు నమ్మి శ్రీను, వార్డు అధ్యక్షులు ఆగోతి వెంకట సత్యనారాయణ మరియు కాలనీ పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇందులో పాల్గొన్నారు. 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రిపబ్లిక్ డే సందర్భంగా మధురవాడ పరిధిలో 5వ వార్డులో ఈ వైఎస్ఆర్ కాలనీలో పెద్దల సమక్షంలో ఈవేళ జెండా వందనం చేయడం జరిగింది. గత పెద్దలు మన పూర్వీకులు గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, భగత్ సింగ్ గారు కానీ, అలాగే సుభాష్ చంద్రబోస్ గారు ఇలాంటి స్వతంత్ర సమరయోధులందరూ కలిపి మన కోసం బ్రిటిష్ వారు కబంధ హస్తాలతో ఉన్న సామ్రాజ్యాన్ని వాళ్ళు ప్రాణత్యాగాలు చేసి మనకి భారతదేశాన్ని స్వతంత్రం తెచ్చిపెట్టిన పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాజ్యాంగకర్త బిఆర్ అంబేద్కర్ రిపబ్లిక్ డే సందర్భంగా ఒక ప్రత్యేకమైన రాజ్యాంగాన్ని సృష్టించి భారతదేశానికి వన్నె చేసిన మహానేత. కావుననే రోజు రోజుకి ప్రతి సంవత్సరానికి భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు ముందుకు వెళ్ళాలని, బాగానే ఉన్నాయని, ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, అలాగే మన వార్డు పరిధిలో 5వ వార్డు పరిధిలో గతంలో 10 లక్షల రూపాయలు సుమారు ఈ పార్క్. నమస్కారం. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 5వ వార్డు ప్రజలందరికీ. అలాగే ఈరోజు నేను కార్పొరేటర్గా గెలిచిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చాలా వరకు కౌన్సిల్లో మాట్లాడి ప్రజలకు చేయాలనుకున్న కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతవరకు మేము చేయగలిగిన ప్రభుత్వం మనకు కాకపోవడం వల్ల అప్పుడు మనకి జరగలేదు. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలందరికీ చాలా ఎక్కడికక్కడ రోడ్లు గంటా గారి నాయకత్వంలో ఈ రోజు పార్కులు, ఎక్కువగా పార్కులు, రోడ్లు, డ్రైనేజీలు, అలాగే ఎన్నో కొండవాళ్ళ ప్రాంతాలకి వాటర్ ఫెసిలిటీ అనేది ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు నిర్వహించడం జరిగింది. దానికి గాను నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజు ఇలాంటి మంచి దినం ఈ రోజులో ఈ పార్క్ ని ఓపెన్ చేయడం జరిగింది సుమారు 10 లక్షల వ్యయంతో. అందరూ కాబట్టి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.